కుప్పం నియోజకవర్గం తనకు ఒక ప్రయోగశాలని, తొలుత కుప్పంలో ప్రయోగాన్ని జయప్రదం చేసి రాష్ట్రం మొత్తం అమలు చేయడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ ప్రస్థానం కుప్పం నుంచే ప్రారంభమవుతుందని సీఎం ప్రకటించారు. నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 13% జనాభాకు పెన్షన్లు అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బెగ్గిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాలందుతున్న తీరును సీఎం ఆరా తీశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. కడపల్లెలోని తన నివాసం వద్ద 5,555 ఈ సైకిళ్లను చంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సైకిళ్ల పంపిణీ అనంతరం తులసీనాయనపల్లెలోని ప్రజావేదిక వరకు సుమారు 3 కిలోమీటర్లు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. కుప్పం స్థానికులతో కలిసి ఈ సైకిల్ ర్యాలీలో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సైకిళ్ల పంపిణీతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించగా ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్కు ధృవీకరణ పత్రం అందజేశారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఈ సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 28 రకాల పింఛన్ల పంపిణీ కోసం ఏటా 33,000 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 19 నెలలు 58,654 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది దేశంలో ఒక రికార్డ్. ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు. పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు. మనం ఏకంగా ఖర్చు పెట్టేది 2,730 కోట్లు. 315 ఎక్కడ, 392 ఎక్కడ, 2,730 కోట్లు ఎక్కడో గుర్తుపెట్టుకోండి. అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండే అభిమానం, పేదల పట్ల కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉద్యాన సాగుకు చిరునామాగా మారుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు రాయలసీమ ఉంది. హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న సంజీవిని పథకాన్ని ఈ ఏడాది రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని, మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్ గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. నేను చెప్తే ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది. చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంజీవిని ప్రాజెక్ట్ ని జయప్రదం చేసే బాధ్యత మాది. కుప్పంలో ప్రతి ఒక్కరూ సంపాదించుకునే మార్గం చూపుతామని, దానిని ప్రజలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పొగురుపల్లి గుడిపల్లి మండలంలో తంబిగానిపల్లి మండలం తంబిగానిపల్లి వద్ద 4,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 9 సంస్థలతో ఎంఓయూలు చేశాం. 800 ఎకరాలు కేటాయించాం. ఇంకొక 12 వస్తాయి. మొత్తం కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికొచ్చిన దానివల్ల 16 పరిశ్రమలు,
7,088 కోట్లు వచ్చాయి. 32,844 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక 70,000 మంది పరిశ్రమల్లో పనిచేసే పరిస్థితి, లాభం పొందే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనివల్ల మన పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేదు. బెంగళూరుకు అవసరం లేదు, చిత్తూరుకు అవసరం లేదు. కుప్పంలోనే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి నిన్నే బిర్లా ఇన్స్టిట్యూట్ తరపున, వాళ్ళ యొక్క చారిటీ తరపున అందరికీ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రారంభించారు.